మనకందరికీ తెలియజేస్తోంది హెదర్ నాడెల్. నిన్నటి రోజున మనము చదువుకున్నాం. మణి బాబా గురించి, అంటే బాబా యొక్క చివరి సంవత్సరాల్లో, అంటే చివరి దశకంలో బాబా ఏ విధంగా శారీరకంగా బాధలు పడుతున్నారు, వాటిని ఏ విధంగా కప్పిపుచ్చుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంది. మణి అంటోంది, ప్రియతమ బాబా అంత గొప్పగా ఆరోగ్యంగా తేజస్సుతో ఆ డాక్టర్కి మాకు కూడా కనిపించారు. అయితే మేము ఆయనను ఎప్పుడు అలా చూస్తామని చెప్పలేం. ఆయన తన దగ్గరకు పిలిచిన వారు వచ్చినప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యంగా తేజో విలసితునిగా మారిపోతూ ఉంటారు. ఆయనను ఎల్లవేళలా చూసే మాకు తరచుగా ఆయన తన నీడను తగ్గించుకుని కనిపిస్తూ ఉంటారు. ఆయన మానవత్వాన్ని మేము చూస్తూ ఉంటాం. బాబా ఇటీవల, అంటే ఆ సమయంలో మెహరాజాదులో ఒక ప్రకటన చేశారట. బాబా ఏం చెప్పారు అంటే, నేను దైవాన్ని మానవుడను కూడా. నాతో నివసించేవారు, అంటే మండలి వారు, నా దైవీ తత్వాన్ని కంటే మానవతనే ఎక్కువగా అనుభూతి పొందుతారు. నా వద్దకు వచ్చి కొంచెం సమయం గడిపి వెళ్ళే నా ప్రేమికులు నా దైవీ తత్వాన్ని ఎక్కువగా అనుభూతి పొందుతూ ఉంటారు. నా సన్నిహిత ప్రేమికులందరూ నాతో నివసిస్తున్నా, నాకు దూరంగా ఉన్నా చివరకు నా దైవీ తత్వాన్నే అనుభూతి పొందుతారు అని బాబా ప్రకటించారట. తర్వాతి సంవత్సరాలలో మండలి హాల్లో బాబా ప్రేమికులకు మణి ఆ దైవీ మానవుని బాధల్ని గురించి చెప్పింది. ఆవిడ అంటోంది, ప్రభువు తన సృష్టిపై గల ప్రేమ కారణంగా అవతరించడము, ఈ ప్రపంచంలోని మానవులందరినీ కూడా బంధ విముక్తులను చేయటానికి ఆయన తనను తాను అనేక విధాలుగా బంధింపజేసుకున్నాడు. అన్నిటికంటే మానవ రూపాన్ని పొందడమే అతిపెద్ద బంధం. నిజానికి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఒక చిన్న, ఒక 5-6 అడుగులు ఎత్తు, అలాగే కొంచెం లావు, అలాంటి ఒక చిన్న శరీరంలో జొరబడి మానవ రూపాన్ని ధరించడం అనేది చాలా కష్టం. కానీ భగవంతుడు తన విశ్వం పట్ల ప్రేమ కారణంగానే అవతరించడము జరుగుతుంది. ఈ మానవుల కోసం బాధలు పడడము తప్పనిసరి అవుతుంది ప్రతి అవతారంలోనూ. అందువలన మణి అంటోంది, అన్నిటికంటా పెద్ద త్యాగం ఏమిటి అంటే ఆయన ఈ భూమి మీదకు దిగి రావడమే. ఒక చిన్న మానవ రూపాన్ని ధరించి తన యొక్క విశ్వాత్మకమైనటువంటి ఆ రూపాన్నంతటినీ అందులో ఇమిడ్చి మన ముందు ప్రత్యక్షం అవడమే అతిపెద్ద త్యాగం. తర్వాత ఇన్ని సంవత్సరాలు మౌనం వహించడం కూడా ఒక పెద్ద త్యాగమే అంటుంది మణి. మౌనం వహించి ఆయన ఖాళీగా కూర్చోలేదు. మౌనం వహించి అందరికీ దూరంగా ఉండలేదు. ఎక్కడో ఒక ఏకాంత ప్రదేశంలో కూడా ఉండలేదు. ఆయన ప్రతి నిమిషము కూడా తన యొక్క విశ్వ కార్యంలో మౌనంతోటే ఆయన పాల్గొన్నారు. మౌనంతోటే అన్నింటిలోనూ పాల్గొనేవారు. ఎంతో ఉత్సాహంగా అన్నింటినీ దర్శకత్వం కూడా వహించారు. అయినా ఆయన పూర్తిగా మౌనం వహించే ఉన్నాడు. ఆయన ఆ మౌనం కోసం చదవడము, వ్రాయడము కూడా వదిలిపెట్టారు. ఆ తర్వాత నడక కూడా కొన్ని ఈ 2 కారు ప్రమాదాల కారణంగా ఆయన అనేక బాధల్ని అనుభవిస్తూ చివరకు నడకని కూడా త్యాగం చేశాడు. అలా తనకు తానే బాధల్ని అనుభవించడానికై
ప్రమాదానికి గురై శరీరాన్ని గాయపరుచుకోవడమే కాకుండా బాధల కారణంగా బందీ కూడా అయ్యాడు. అలా జీవితమంతా ప్రతి దశలోనూ తనను తాను బంధించుకున్నాడు మెహర్ బాబాగా వచ్చి అంటూ మణి చెప్తోంది. వీళ్ళందరూ ఆయన అలాగా నిస్సహాయంగా బాబా అవస్థలు పడుతుంటే మండలి వారందరూ కూడా ఏమీ చెయ్యలేక వీళ్ళు కూడా నిస్సహాయులుగా చూస్తూ ఉండిపోయేవారు. ఏవైనా చిన్న చిన్న పనులు చేస్తే ఆయనకి సుఖంగా ఉంటుందేమో, ఆయనకి ఉపశమనంగా ఉంటుందేమో అనే భ్రమే వీళ్ళకుండేది. కానీ ఆయన ఆయన తన పనిలో భాగము ఇది అని చెప్తూ ఉండేవారు. అంతేకాకుండా బాబా అనేవారు, "మీరు నాకు విధేయతగా ఉంటే అదే నాకు సాయము." ఎందుకనగా ఈ బాధలను ఆయనే స్వయంగా తనపై వేసుకున్నారు. అలాగే మనకి కనిపించేది కొన్నిసార్లు మెహరాజాద్ మండలి హాల్‌లో సెర్వికల్ ఆహ్, కాలర్ మెడకి కాలర్ కూడా వేసుకొని కూర్చునేవారు. బాబా అనేవారట, "మీరేమీ చెయ్యలేరు. ఇది నా పని. ఇదంతా ప్రపంచం యొక్క భారం నా మెడకు చుట్టుకుంది. ఆ నిస్సహాయతే మాకు బాధ కలిగించేది" అంటూ మణి చెప్తూ ఉండేది. బాబా అంత నిస్సహాయులుగా ఉండడం అనేది వాళ్ళకి జీర్ణించుకోలేకపోయేవారు మండలివారు. కాబట్టి వాళ్ళకి ఎంతో బాధగా ఉండేది. ఏం చెయ్యలేక వాళ్ళు చూస్తూ ఉండిపోయేవారు. ఆయన మౌనం గురించి ఆవిడ చెప్తోంది. ఆయన మౌనం నాలుక మౌనంగా ఉంచడమే కాదు. నాలుక ఆడించడము, నాలుకతో మాట్లాడడం ఆపేయడం మాత్రమే కాదు. గొంతు కూడా మౌనంగా ఉంచడం. అంతేకాకుండా ఆయన మౌనంగా చేసినటువంటి పని ఏదైతే ఉందో, దాని యొక్క ఫలితాన్ని మౌనంగానే మనకు అందించారు అంటోంది. బాబా అనేవారట తరచుగా, "నేను జీసస్‌గా ఒకేసారి సిలువ వేతను అనుభవించాను. కానీ ఈ అవతారంలో ప్రతిరోజు సిలువ వేతనే అనుభవిస్తున్నాను" అని చెప్తూ ఉండేవారు. ఇక మెహరాజాద్ హాల్‌లో మణి చెప్పినటువంటి కథలు అవన్నీ వింటే అవి కథలుగానే కాకుండా మండలి వారికి నేర్పిన పాఠాలుగా కూడా మనము తెలుసుకోగలం. బాబా శరీర త్యాగం చేసిన తర్వాత అంటే 1970 దశకం, 80 దశకం, 90 దశకాల్లో మెహరాజాద్ మండలి హాల్‌లో మణి బాబా గురించిన అనేక కథలను బాబా ప్రేమికులందరికీ చెప్పేది. బాబా చివరి 12 సంవత్సరాలు బాధల్ని అనుభవిస్తున్నప్పటికీ సంపూర్ణంగా ఆయనలో హాస్యం తొణికిసలాడేది. అలాంటి హాస్య సంఘటనలు, అలాగే జనరల్‌గా జరిగేటటువంటి చిన్న చిన్న విశేషాలు ఇవన్నీ కూడా వాళ్ళకి లోతైన పాఠాలు నేర్పాయా అనిపిస్తూ ఉంటుంది. ఆ కథలు విన్న వాళ్ళకి. మండలి హాల్‌లో మణి తనకి అంటే తనకి వచ్చినటువంటి జ్ఞాపకాల గురించి చెప్తూ ఉండేది. వాళ్ళందరికీ దానికి మండలి వారికి ముఖ్యంగా స్త్రీ మండలి వారికి బాబా ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో అంటే మెహరాజాద్ తన గదిలో తన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సహజంగా ఉంటారో అలాగా ఉండడమే వాళ్ళకిష్టం. ఇప్పుడు దర్శన కార్యక్రమాలకు వచ్చినప్పుడు బాబా కొన్ని ఆహార్యం అంటే ఒక సూట్ వేసుకోవడము, లేకపోతే ఒక కోట్ వేసుకోవడము, సాద్రా మీద కోట్ వేసుకోవడము, కొన్ని సందర్భాలలో పైజమా, అలాగే లాల్చీ వేసుకోవడము, ఇలా కొన్ని కొన్ని సార్లు ఆయన దుస్తులు మార్చుకునేవారు. అలాగే పై దేశాలకు వెళ్ళినప్పుడు పూర్తిగా యూరోపియన్ స్టైల్‌లో హ్యాట్ కూడా పెట్టుకొని ఉండేవారు. సూటు, బూటు కూడా వేసుకునేవారు. ఏది ఏమైనా మణి చెప్తోంది. మాకందరికీ కూడా బాబా ఇంట్లో ఎలా ఉండేవారో అలా ఉండడమే మాకు చాలా ఇష్టం. దర్శనాలకి వచ్చేటప్పుడు పింక్ కోట్‌లు 2 పింక్ కోట్‌లుండేవి ఆయనకి. అవి మార్చి మార్చి వేసుకునేవారు. అలా తన ప్రేమికుల ఎదుట కాకుండా ఆయన అంటే సాధారణంగా ఇంటి లోపల ఎలా ఫ్రీగా ఉంటారో ఆ విధంగా
ఆయనను గుర్తు తెచ్చుకోవడం మాకు చాలా ఇష్టము అని చెప్తోంది. సాధారణంగా ఆయన తెల్లని సిల్క్ కోట్ వేసుకునేవారట. అది వాళ్ళందరికీ చాలా ఇష్టం. లేకపోతే గ్రే కలర్ కాటన్ కోట్ వేసుకునేవారు. ప్రతిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లోనో, లేదా భోజనం సమయంలోనో, లేదా రాత్రి సప్పర్ సమయంలోనో చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న సన్నివేశాలు జరిగేవి. ఒకసారి బాబాతో వీళ్ళందరూ గార్డెన్‌లో ఉన్నారు. మెహరాజాద్ మనం ఇప్పుడు వెడుతూ ఉంటాము. ఆ గార్డెన్ ఇప్పటికి కూడా మనకి బాబా యొక్క అనుభూతిని, బాబా అక్కడే ఉన్నారా అనే అనుభూతిని కలిగిస్తూ చాలా అందంగా మెహరా పెంచినటువంటి తోటను మనమంతా కూడా చూస్తూ ఉంటాం. అక్కడ బోగన్‌విల్లా ఇప్పుడు మనకి బాబా ఫోటోస్‌లో తరచుగా ఈ బోగన్‌విల్లా చెట్టు కింద ఆర్చ్‌లా ఉంటుంది. చెట్టు కింద బాబా కూర్చుని, అలాగే మణితోటి, మెహరా తోటి, అలాగే మిగిలిన స్త్రీ మండలి వారితో తీయించుకున్న ఫోటోలు మనం చూస్తూ ఉంటాం. అలా ఒకసారి గార్డెన్‌లో ఉన్నప్పుడు మణి మొదలగు వాళ్ళందరూ కూడా, "బాబా ఒక్కసారి ఫోటో తీయించుకుందాం బాబా, ఫోటో తీయించుకోవడానికి అనుమతి ఇవ్వండి బాబా" అంటూ ప్రాధేయపడేవారు. అలాగే బోగన్‌విల్లా చెట్టు ఎంత బాగుందో చూడండి. ఎంత విరబూసి ఉందో, ఎంత బాగుంటుందో ఇక్కడ మనం ఫోటో తీసుకుంటే అనేవారు. అలాగే కొంతమంది అక్కడ దూరంగా సన్‌ఫ్లవర్ చెట్లుండేవి. ఆ సన్‌ఫ్లవర్ అంటే సూర్యకాంతి చెట్లు. అవి పచ్చగా పూలు వికసించి ఉంటాయి. అక్కడ ఎంత బావుంటుంది అనేవారు కొంతమంది. అలా మెహరా మాత్రం బాబా బ్లూ కోట్ వేసుకుంటే బాగుంటుంది అని ఆవిడ తలచేది. అలా ఇక్కడ, అక్కడ బాబా అనుమతించినప్పుడల్లా వీళ్ళు బాబాకి ఫోటోలు తీసేవారు. అలాగే బాబాతో పాటు వాళ్ళు నుంచుని ఫోటోలు దిగేవారు. అవన్నీ మళ్ళీ మండలి హాల్‌లో ఆమె జ్ఞాపకాలుగా చెప్తూ ఉండేది. అలా ఒకరోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎప్పుడూ కూడా బాబా కుర్చీ మనకి మెహరాజాద్ వెళ్ళినప్పుడు డైనింగ్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు చెప్తారు అక్కడుండే వాలంటీర్స్. బాబా కుర్చీ ఇది, ఇక్కడ మణి కూర్చునేది, అక్కడ మెహరా కూర్చునేది ఇలా చెప్తూ ఉంటారు. అక్కడ అలాగే వాళ్ళు కూర్చున్నారు ఆ రోజు. మెహ్రా, మణి ఆయనకు అటు ఇటు కూర్చున్నారు. మిగిలిన వారంతా కూడా చుట్టూ కూర్చున్నారు. అప్పుడు మెహ్రా, మెహ్రాజాద్ గార్డెన్ లోపలికి అంటే అక్కడ కిటికీలోంచి కనిపించేటటువంటి ఆ గార్డెన్ వైపు చూసిందట. చూసి అక్కడ భూమంతా కూడా ఎండిపోయినట్లుగా ఉంది. దాన్ని చూసి విచారాన్ని వ్యక్తం చేస్తూ, "బాబా ఈసారి చాలినన్ని వానలు పడలేదు. కొన్ని నెలలుగా ఇక్కడ విపరీతంగా వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. అందువలన ఇక్కడ ఆహ్లాదం కలిగించే మంచి గార్డెన్ పెంపొందడానికి వీలవ్వడం లేదు" అని చెప్పింది. కేవలం ప్రేమ, శ్రద్ధ కారణంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ గూడా మణి చెప్తోంది. నర్సరీలో చేరినటువంటి చిన్న పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చే వరకు ఆ నర్సరీ టీచర్లు వాళ్ళని అపురూపంగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ విధంగా ఈ గార్డెన్‌ని మెహరా పెంచింది. అంత జాగ్రత్తగా ఆ గార్డెన్ అంతా కూడా పెంపొందింపచేసింది అంటూ మణి ఆనాటి విషయాల్ని గుర్తు తెచ్చుకొని చెప్తోంది. వీళ్ళందరూ అంటే స్త్రీ మండలి వారందరూ కూడా ముఖ్యంగా మణి అహమ్మద్ నగర్‌ని డీడీడీ అని పిలిచేవారట. డి డీడీడీ అంటే డ్రాబ్, డ్రై, డస్టీ. డ్రాబ్ అంటే ఏమాత్రము అందంగా లేనిది, ఆసక్తికరంగా లేనిది. అలాగే డ్రై అంటే బాగా ఎండిపోయింది. డస్టీ అంటే దుమ్ము కొట్టుకుపోయి. ఇలాగా ఈ అహ్మద్‌నగర్ ఎప్పుడుకి కూడా మనము మెహ్రాబాద్‌లో మనం అమరదీదికి వెళ్ళినప్పుడు ఇదివరకు రోజుల్లో అంటే బాగా దుమ్ము లేచిపోయేది. దుమ్ము రేగుతూ ఉండేది నడుస్తూ ఉంటే యాత్రికులందరూ. కానీ ఇప్పుడు మనకి ట్రస్టీ వాళ్ళందరూ కూడా మంచి నీళ్లు కొట్టి అదంతా చదును చేసి ఎప్పుడూ కూడా వాటిని దుమ్ము రేగకుండా అణిచి ఉంచేలాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో అంత అంత డస్ట్ ఎగురుతూ ఉండేదనమాట. కాబట్టి అహ్మద్ నగర్‌ని వీళ్ళు
మణి వాళ్ళు ఈ డి 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 అంటూ పిలిచేవారు. కానీ మణి చెప్తోంది ఆ రోజుల్లో మరో డీని కూడా ఇప్పుడు యాడ్ చెయ్యాలి. అదేమిటి అంటే డర్టీ. అంటే అంత చెత్తగా ఉంది అహమ్మద్‌నగర్ అంతా. కాబట్టి 3 డీలు కాదు 4 డీలతో పిలవాలి అహమ్మద్‌నగర్‌ని అని సరదాగా చెప్తోంది బాబా ప్రేమికులకు. మణి అంటోంది. మేమంతా కూడా బాబాతో ఎన్నో ప్రదేశాల్ని తిరిగాం. భారతదేశం అంతా కూడా బ్లూ బస్‌లో అలాగే ఇతర వాహనాల్లో ప్రయాణించాం. మనకందరికీ తెలుసు ఎలా వాళ్ళందరూ ప్రయాణం చేశారో. బ్లూ బస్‌లో ఒక 20, 24 మంది ఎక్కే బ్లూ బస్‌లో 30, 34 మంది వాళ్ళ యొక్క మూటలతోటి, బస్తాలతోటి, పెంపుడు జంతువులతోటి ఎక్కి కూర్చునేవారు. అలాగే ఆహ్, ఏమాత్రము సౌకర్యం లేకుండా 3వ తరగతిల్లో కూడా రిజర్వేషన్ లేని 3వ తరగతిలో కూడా ప్రయాణం చేసేవారు. అలాగే వ్యాన్‌లెక్కేవారు. మనకి తెలుసు నవజీవనంలో బళ్ళు, ఒంటె బళ్ళు, అలాగే ఎద్దు బళ్ళు కూడా ఎక్కి ప్రయాణం చేశారు. ఇలా బాబాతో పాటు స్త్రీ మండలి వారు, అలాగే పురుష మండలి వారు ఎన్నో ప్రదేశాలకు వెళ్లారు. భారతదేశం అంతా కూడా చుట్టి వచ్చారు. ఆ రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నటువంటి బాబాతో మెహ్రా అడిగిందట. ఏమని అంటే, "బాబా, మొత్తం ప్రపంచమంతా కూడా నీదే కదా! అన్ని ప్రదేశాలను వదిలి ఈ అహమ్మద్‌నగర్ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నావు?" ఎంత బావుందో చూడండి ఈ ప్రశ్న. "ఎందుకు ఎంచుకున్నావు బాబా? మొత్తం ప్రపంచమంతా కూడా నీదే. ఎన్నో అందమైనటువంటి ప్రదేశాలున్నాయి. అలాంటి వాటినన్నిటిని వదిలిపెట్టేసి అహ్మద్‌నగర్ లాంటి అదే డ్రాబ్, డ్రై, డస్టీ అండ్ డర్టీ అని చెప్పుకునేటటువంటి అహ్మద్‌నగర్ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నావు అని మెహ్రా ఎంతో తెలివిగా బాబాని ప్రశ్నించింది. బాబా నిజానికి ఆయన ముఖంలో ఒక గిల్టీనెస్ కనిపించిందట. విచారం కనిపించిందట. "నిజమే సుమా నువ్వడిగింది" అంటూ బాబా కాసేపు తన గెడ్డాన్ని నిమురుకున్నారట. ఏం చెప్పాలో తెలియనప్పుడు మామూలుగా ఇలాగా ఆహ్, ఎవరికైనా ఉంటుంది. అలాగే బాబా కూడా ఆ రోజు ఆమెకు సమాధానం చెప్పడానికై గెడ్డాన్ని ఒకసారి నిమురుకుని గోక్కుంటూ, "అవును, నేను పొరపాటు చేశాను. నేను ఇదే పొరపాటును జీసస్‌గా ఉన్నప్పుడు కూడా చేశాను. మహమ్మద్‌గా వచ్చినప్పుడు కూడా చేశాను. అలాగే కృష్ణునిగా వచ్చినప్పుడు కూడా చేశాను. ఇప్పుడు కూడా అదే చేశాను" అంటూ తన పొరపాటును ఒప్పేసుకున్నారు. మెహ్రా ఎప్పుడు కూడా ఈ నిజానికి పచ్చగా ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని, అలాగే పువ్వులు వికసిస్తున్నటువంటి ఆ తోట, ఇలా ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉండేటటువంటి పరిసరాలను కోరుకునేది. అందుకనే బాబా మెహరాబాద్‌లో ఏమీ పెరగవు అని అంటే చాలా రోజులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత 40 దశకంలో మెహరాజాద్‌ని ఎన్నుకున్నట్లుగా ప్రకటించి వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చి చూపించారు. మెహరాకి, అలాగే మండలి వాళ్ళందరికీ చాలా నచ్చింది ఈ ప్రదేశం మెహరాజాద్. తర్వాత 40 దశకంలో అక్కడ ఉండడం ప్రారంభించారు. అప్పటి నుండి మెహ్రా ఆ ప్రాంతమంతా కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా తోటను తీర్చిదిద్దింది. అయితే మెహ్రా మళ్ళీ ఊరుకోలేదు బాబాని అలా ఒప్పేసుకున్నాను. ఆయన నా తప్పిదాన్ని ఒప్పేసుకున్నాను అనగానే ఆవిడ ఇంకా ఒప్పుకోకుండా, "మరి వచ్చే అవతారంలో ఏం చేస్తావు?" అని అడిగింది బాబాని. బాబా అన్నారు, "వచ్చేసారి తప్పకుండా నేను మాట ఇస్తున్నాను" అంటూ బాబా మెహ్రా చేతిలో చెయ్యి వేసి, "నెక్స్ట్ టైమ్ ప్లెంటీ" అన్నారట. అంటే చాలా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఆహ్, మంచి ప్రాంతాన్ని ఎన్నుకోకుంటాను అని మాట ఇస్తున్నాను అని చెప్పి ఆవిడ చేతిలో చేయి వేశారట. మెహ్రా చాలా సంతోషించింది. తర్వాత బాబా తన కొరకు తేబడినటువంటి లిఫ్ట్ చైర్ మనం చదువుకుంటూ ఉన్నాము. బాబా రెండవసారి కారు ప్రమాదం సంభవించి తర్వాత 58 అంటే ముఖ్యంగా 60 దశకంలో వీల్ చైర్‌లోనే కూర్చొని వీల్ చైర్ కాదు. ఆ లిఫ్ట్ చైర్. ఆ లిఫ్ట్ చైర్‌లోనే కూర్చునేవారు. డైనింగ్ టేబుల్ దగ్గర నుండి వచ్చి అక్కడ కూర్చుంటే తోటలో పనిచేసేవాళ్ళో లేదా మండలి వారో ఆ లిఫ్ట్ చైర్‌ని ఎత్తి మండలి హార్ వరకు తీసుకువెళ్ళేవారు. అక్కడికి వెళ్లి కూర్చున్నారు. అకస్మాత్తుగా మెహరాకేదో తట్టింది.
వెంటనే మణి వైపు చూసి, మరి వచ్చేసారి బాబా ఇలా ప్రామిస్ చేశారు కదా! మరి మనకెలా తెలుస్తుందా విషయం? అని పెద్ద డౌట్ అడిగింది. మణి తెలివిగా నన్ను మాత్రం ఆ విషయం అడగొద్దు. అంటే చూడండి, ఎలాంటి నిగూఢమైనటువంటి విషయాలు మనకి తెలుస్తున్నాయో ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల అనిపిస్తుంది. ఎందుకు అంటే వచ్చే ఆయన 700 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు హ్మ్. ఎవరు ఏ విధంగా ఉంటారో మనకు తెలీదు. ముఖ్యంగా బాబా చెప్పినట్లుగా తన సర్కిల్‌లో మెంబర్స్ అందరికీ గాడ్ రియలైజేషన్ ఇచ్చేయాలి. అలా ఇచ్చినప్పుడు మరి మెహ్రా, మణి మొదలైన వాళ్ళందరూ కూడా మళ్ళీ బాబా ముసుగు వేసి విజ్ఞాని సంస్కారాలు ముసుగు వేసి తీసుకొస్తారు అని ఒక చోట చదవడం జరిగింది. అలా తీసుకొస్తారా కొన్ని ఆత్మల్ని? వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉంటారా? మనకు తెలీదు కానీ, ఈ విషయాలు మాత్రం నన్నడగొద్దు అంటూ మణి తప్పించుకుంది. తర్వాత ఈ గార్డెన్ విషయం అంటే, ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిసరాల విషయం పక్కన పెడితే, మణి అంటోంది, బాబా ఈ మాటలు చెప్పడం ద్వారా నేనే జీసస్‌ని, మహమ్మద్‌ని, కృష్ణుడిని అని మళ్ళీ నొక్కి చెప్పినట్లుగా మాకర్థమయింది అంటూ మణి కొసమెరుపు మనకందిస్తోంది. అంటే ఎప్పుడు కూడా బాబా చెప్పారు. నేను రాముడిగా నేనే వచ్చాను, కృష్ణుడిగా వచ్చాను, అలాగే జీసస్‌గా, మహమ్మద్‌గా, బుద్ధునిగా వచ్చాను, ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చానని ఎన్నో సార్లు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల మళ్ళీ బాబా ఇలా చెప్తున్నారు, మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నారు అన్నట్లుగా అర్థమయ్యేది మండలి వారికి. వాళ్ళ ద్వారా మనందరికీ కూడా అర్థమవుతోంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సంగతి, మణి ఈ విషయాన్ని మండలి హాల్‌లో ప్రస్తావించిందట. అలా ప్రస్తావించినప్పుడు అక్కడ మనకి ఇక్కడ అమృత్ ధార మనం చూస్తూ ఉంటాం మెహరాబాద్ వెళ్ళినప్పుడు. ఆవిడ తండ్రి శత్రుఘ్న కుమార్ అక్కడ ఉన్నట్ట. ఆయన మణితోటి చెప్పాడు. పురాతన గ్రంథాలలో ఒక శ్లోకం ఉంది. అదేమిటి అంటే, కృష్ణునితో ఒక భక్తుడు కాబోలు విన్నవించుకుంటున్నాడు. "ఓ భగవంతుడా! ఇప్పుడు మళ్ళీ నీవు కూడా పొరపాటు చేస్తున్నావు" అంటూ విన్నవిస్తున్నట్ట ఆ శ్లోకంలో. కాబూల్‌లో అలాంటి ఫలవృక్షాల్ని ప్రసాదించావు. కాబూల్ అంటే ఉత్తర ఉత్తర పర్వత ప్రాంతాల్లో భారతదేశంలో ఉంది. అక్కడ అందమైనటువంటి ఫలవృక్షాలు ఉన్నాయి. మీరు పుట్టినటువంటి ఈ ప్రదేశంలో బాబులు తప్ప మరోట్లేదు అని ఆ శ్లోకంలో వివరించాడట ఆ భక్తుడెవరో. బాబులంటే ముళ్ళ పొదలు. మణి చెప్తోంది, ఇక్కడ మీరు చూసేవి ఇదే ముళ్ళ పొదలే. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది అద్భుతమైనటువంటి మెహరాబాద్ ప్రాంతం. మెహరాజాద్ కూడా ఎంతో అందంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో అంటే 70, 80, 90 దశకంలో మణి చెప్పినట్లుగా అక్కడంతా కూడా బేరన్ ల్యాండ్ ఉండేది. బాబా సమాధి, అలాగే కొన్ని హ్మ్, షెడ్సు, హాస్టల్సు, తర్వాత బాబా మెహరాబాద్, అప్పర్ మెహరాబాద్ మీద కొన్ని ఆహ్, మెహర్ రిట్రీట్ మొదలైనటువంటి బంగ్లాలు ఇవన్నీ మాత్రమే గోచరిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం దూరం కిందకొస్తే అవన్నీ కూడా మనకి అపార్ట్‌మెంట్సు, దూరంగా ఎన్నో ఆహ్లాదకరమైనటువంటి కొన్ని కొన్ని బిల్డింగ్సు, పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్సు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎన్నో ఇళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముళ్ళ పొదలు మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఉన్నదదే అని మణి చెప్తోంది. ఆ సమయంలో మణి ఈ వివరణ ఇస్తోంది. ఏమిటి అంటే, బాబా సంఖ్య 10. ఎందుకంటే ఉన్నది ఆయనొక్కడే. ఉన్నది ఆయన మాత్రమే. తర్వాత అంతా జీరో. ఆయన ఆ ఒక్కటి లేకపోతే ఉన్నది జీరోయే. కాబట్టి ఆయన సంఖ్య 10. ఈ సంఖ్యలో 3, 5, 7, 0 అన్నీ ఉన్నాయి. అంటే ఈ 3, 5, 7 ఇవన్నీ మరి దేనికి సంకేతాలో నేను అంతగా ఆలోచించలేదు కానీ, ఆవిడ చెప్పేది ఇక్కడ అలా ఉంది. అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన పరిపూర్ణుడు. బాబా సంఖ్య 10. మీరు ఎవరిని
ఆరాధించినా, ఎక్కడ ఉన్నా అన్నీ ఆయనకు చేరతాయి. బాబా కూడా కాకినాడ వచ్చిన సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారు. ఎవరిని ఎప్పుడు ఎలా ఆరాధించినా నాకే వచ్చి చేరతాయి. అదే కృష్ణుడు భగవద్గీతలో కూడా ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. కాబట్టి ఉన్న భగవంతుడు ఉన్నది ఆయన మాత్రమే. ఎవరు ఎలాంటి రూపాన్ని కానీ, నామాన్ని కానీ ఆరాధించినా చివరకు చేరేది ఆయననే. కాబట్టి ఈ ప్రయాణమంతా కూడా ఆయనను చేరడానికే జరుగుతోంది. అన్నింటినీ ఆయన తనలో ఇముడ్చుకుని ఉన్నాడు అని చెప్తోంది మణి. తర్వాత క్వెషన్స్. మండలి వారందరికీ కూడా బాబా యొక్క మానవీయత తత్వం ఉన్నతమైనది. అంటే ఆయన వాళ్ళకి సాధారణమైనటువంటి మానవునిలాగే కనిపిస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండేవారు. మర్చిపోకండి, నేను కేవలము మానవుణ్ణి కాదు, దైవీ మానవుణ్ణి. అటు దైవాన్ని, ఇటు మానవుణ్ణి కూడా 2 ఏకకాలంలో నేను అనుభూతి పొందుతున్నాను అంటూ హెచ్చరిస్తూ ఉండేవారు మండలి వారిని. ఆయన మానవతా తత్వం ద్వారా భగవత్ తత్వం వెల్లడవుతుంది. ఎల్లవేళలా మండలి వారికి అదే కనిపించేది. స్త్రీ మండలి వారందరూ గురుప్రసాద్‌లో ఇచ్చినటువంటి దర్శనాల్లో కూడా పాల్గొనేవారు. కానీ వీళ్ళందరూ కూడా తెర వెనక ఉండేవారు. అలా వీళ్ళందరూ దర్శనానికి అంటే పూనాలో బాబా దర్శనం ఇచ్చినప్పటి సంగతి మణి ప్రస్తావిస్తోంది. ఆ సమయంలో మండలి వాళ్ళందరూ కూడా అంటే స్త్రీ మండలి వారు తెర వెనకాతల ఉండి ఆ దర్శన కార్యక్రమాన్ని తిలకించేవారు. ఈ దర్శనం ఎప్పుడైపోతుందా? ఎప్పుడు ఆహ్, వెనక్కి బాబా వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. మెహరా ఆయన కోసం తాజాగా ఒక శుభ్రంగా ఉతికి మడత పెట్టినటువంటి సాద్రాను సిద్ధం చేసేది. ఆయన ముఖం కడుక్కునేవారు. అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఆహ్, స్త్రీ మండలి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ముఖం కడుక్కునేవారు. నాజా ఏదో ఒక ఆహారం తెచ్చేది. గోహెర్, మెహ్రు ఆయన కొరకు ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు. మణి ఒక పుస్తకం చదివి వినిపించడానికి సిద్ధంగా ఉండేది. ఇలా ఒకే కుటుంబం ఇదే వాళ్ళందరికీ కూడా ఒక అతి ఉన్నతమైనటువంటి సమయం. బెస్ట్ టైమ్ అనేది మణి. ఇప్పుడు ఆయన ప్రేమికులు మాతో ఉన్నారు. ఆవిడ చెప్తోంది. ప్రేమికులతో మాట్లాడుతూ, ఇప్పుడు మీరందరూ కూడా నాతో ఉన్నారు. ఇప్పుడు బాబా యొక్క మరో రూపంలో మేమంతా మసులుతూ ఉన్నాం. వచ్చిన వారంతా మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మణి, ఇరిచ్ వీళ్ళందరినీ కూడా బాబాయ మెహరాబాద్ వచ్చినటువంటి బాబా ప్రేమికులందరూ కూడా వీళ్ళని అనేక ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. అలా ఆ సమయంలో బాబా ఏం చెప్పారు? ఎలా ఉన్నారు? మీరెలా రియాక్ట్ అయ్యేవారు? ఇలా అడిగేవారు. అప్పుడు మణి చెప్తోంది. బాబా అప్పుడు ఏ సందర్భంలో ఏం చెప్పారు? ఇలా అడుగుతూ ఉంటారు. కానీ మేం బాబాని ఎప్పుడూ అడగలేదు. అందువలన మేము ఏమీ చెప్పేందుకు లేదు. మేం చెప్పేది మాకు గుర్తున్న విషయాలు మేం చెప్తున్నాము. అవి వినండి. అంతే తప్ప మేము ఎప్పుడూ బాబాని ఇలా ప్రశ్నించలేదు. నిజమే. మేము అలా అడిగి ఉండాల్సిందే. కానీ ఆయన భౌతికంగా మాతో ఉన్నప్పుడు మా హృదయాలలో కానీ, మా మనస్సుల్లో కానీ ప్రశ్నలకు తావిచ్చేవారే కాదు బాబా. ఎందుకు అంటే బాబాతో ప్రతి క్షణము ఆయన యొక్క ముఖంలోకి చూస్తూ, ఆయన యొక్క హావభావాలను ఆస్వాదిస్తూ అలాగే మణి అక్షర ఫలకాన్ని చదువుతూ, అక్షర ఫలకం విసర్జించిన తర్వాత ఆయన యొక్క సంజ్ఞల్ని అనువదిస్తూ, ఈ క్ విషయంలోనే వాళ్ళు దృష్టిని కేంద్రీకరించేవారు. కాబట్టి మనము మనలాంటి వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి తప్ప, మండలి వారికెప్పుడు కూడా అలాంటి ప్రశ్నలు ఉదయించడం కానీ, వాళ్ళ వాటిని బాబాని అడుగుదామనే ఛాన్స్ కానీ వాళ్ళకెప్పుడు ఉండేది కాదు. కాబట్టి బాబా అంత విశాలమై, అంత సంపూర్ణంగా అలరారుతూ ఉండేవారు. ఆయన మా జీవితాలను, ఆ రోజులను అంత సుసంపన్నం చేశారు. ప్రశ్నలకు తావుండేది కాదు. అలాగని మేము అడగలేదని కాదు. మేము అడగలేకపోయేవాళ్ళం అంతే. అడగాలని కోరిక ఉండేది కాదు. మాలో ప్రశ్నలే
చేయించేవి కాదు అంతే అంటూ చెప్తోంది మణి. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. 'అవతార్ మెహర్ బాబాకి జై'. జై బాబా అండి లక్ష్మి గారు. మంచిగా ఎంతో చక్కగా వివరంగా మాకు రోజు వినిపిస్తున్నందుకు మీకు అనేక జై బాబాలు, జై ధన్యవాదాలు. బాబా అండి. జై బాబా. జై బాబా. అరుణ గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. జై బాబా అండి అరుణ్ గారు. మంచి హారతితో ఇవాల్టి